సాధారణంగా అందరికి కళలు వస్తూ ఉంటాయి. కానీ ఈవిడికి వచ్చిన కళల్ని రాసుకుంటూ ఉంటుంది. అలాగే కొన్ని చిత్రాలను గీసుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ ముద్రింపబడ్డాయన్నమాట. కాకపోతే ఈవిడికి వచ్చిన కళలు ఒకదాని తర్వాత ఒకటి నిజం అవడం ప్రారంభించాయి. ఆవిడెవరో కాదు, జపాన్‌లో ఉన్న రియో టాట్స్‌కి ఒక ప్రముఖ చిత్రకారిణి. ఆవిడ ఇప్పుడు జపాన్ ప్రజలను చాలా భయపెడుతుంది. ఎందుకంటే ఈవిడ చెప్పిన ప్రిడిక్షన్స్ ఇప్పటి వరకు చాలా వరకు నిజం అవుతూనే వచ్చాయి. విషయాన్ని చాలా మంది సీరియస్‌గా తీసుకోకపోవచ్చు. కానీ 2011లో వచ్చే సునామీ 1999లోనే ఆవిడ తన బుక్‌లో రాసుకున్నారు. సో ఈ విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈ ఒకటే కాదు, చాలా సంఘటనలు, చాలా విషయాలు ఆవిడ బుక్‌లో రాసుకుని ముద్రించడం జరిగింది. అవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చాయన్నమాట. ఇవన్నీ జపాన్ ప్రజలను ఇప్పుడు భయపెడుతున్నాయి. చెప్పాలంటే కోవిడ్-19 2020, అలాగే తొహోకు ఎర్త్‌క్వేక్ 2011, అలాగే కోబీ ఎర్త్‌క్వేక్ 1995 ఇవన్నీ ఆవిడ ప్రెడిక్షన్స్ లో భాగమే. ఫ్రెడ్ మెర్క్యూరీ అనే ఒక అమెరికన్ పాప్ స్టార్ కూడా 24th నవంబర్ చనిపోతారని చెప్పి 15 ఏళ్ల క్రితమే తన బుక్ లో రాసుకున్నారు. అయితే ఆవిడ జూలై 2025 సునామీ గురించి జపాన్ ప్రజలకు ఒక ప్రెడిక్షన్ ఇచ్చింది. సో దీని గురించి జపాన్ ప్రజలు చాలా భయపడుతున్నారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేసి